ఇది ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద దోపిడీ. దొంగలు ఏకంగా 90 టన్నుల బంగారాన్ని దొంగిలించారు. ఆ బంగారాన్ని కరిగించి నీటిలో పోయడం ద్వారా చిన్న చిన్న గింజలుగా మార్చారు. ఇలా చేయడం వెనుక వారి ఉద్దేశ్యం ఒక్కటే. డ్రైనేజీ పైపుల ద్వారా ఆ బంగారాన్ని అవతలి వైపుకు తరలించడం. ఆ బంగారం ఎంత ఉందంటే వారి 7 తరాలు కూర్చుని తిన్నా తరగనంత. డ్రైనేజీ ద్వారా బంగారం ఎలా వెళ్తుందని మీరు ఆలోచిస్తున్నారా? వారి దగ్గర ఒక శక్తివంతమైన ప్రెజర్ పంపు ఉంది. వారు మెషిన్ ఆన్ చేయగానే బంగారు గింజలు పైపుల ద్వారా అవతలి వైపుకు వెళ్లడం మొదలైంది. అక్కడ డ్రైనేజీ పైపును కట్ చేసి రహస్యంగా ఒక అండర్ గ్రౌండ్ రూమ్ నిర్మించారు. ఆ గదిలో ఆ గింజలను మళ్లీ కరిగించి తరలించడానికి వీలుగా ఇటుకలుగా, బిస్కెట్లుగా మారుస్తున్నారు. తమ ప్లాన్ విజయవంతంగా సాగుతుండటంతో ప్రొఫెసర్ చాలా సంతోషంగా ఉన్నాడు. మరోవైపు బ్యాంకులో బంగారం అంతా మాయమైందని తెలిసి మేనేజర్ షాక్ అయ్యాడు. అంత బంగారం ఎలా తరలించారో అర్థం కాక తల పట్టుకున్నాడు. అప్పుడు అసిస్టెంట్ ఒక సలహా ఇచ్చాడు. బంగారాన్ని చిన్న రేణువులుగా మార్చి డ్రైనేజీ ద్వారా తరలించే అవకాశముందని. వెంటనే మేనేజర్ డ్రైనేజీ మ్యాప్లన్నీ తీయించి అంగుళం అంగుళం వెతకమని పోలీసు బృందాలను ఆదేశించాడు. ప్రొఫెసర్ టీం పనిలో ఉండగానే పోలీసులు తమ లొకేషన్కు చేరుకున్నట్లు మేనేజర్ గమనించాడు. ఇది చూసి ప్రొఫెసర్ నిర్ఘాంతపోయాడు. ప్లాన్ ప్రకారం పోలీసులు ఇంత త్వరగా ఇక్కడికి రాకూడదు. వెంటనే దొంగలంతా ఆయుధాలు తీశారు. కానీ ప్రొఫెసర్ వారించాడు. మనం ఎదురుదాడి చేస్తే చంపేస్తారు, కాబట్టి లొంగిపోదాం అని చెప్పాడు. పోలీసులు రాగానే అందరూ నిశ్శబ్దంగా నిలబడ్డారు. కాని ఆ నిర్ణయం ప్రొఫెసర్కు అతిపెద్ద దెబ్బగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. మధ్యలో పోలీసు వాహనం ఆగిపోయింది. చాలా సేపటి వరకు ఎలాంటి కదలిక లేదు. ప్రొఫెసర్ బయటకు చూస్తే అక్కడ ఒక్క పోలీస్ కూడా లేడు. కేవలం సైరన్ మ్రోగుతోంది. తన లెక్క ప్రకారం పోలీసులు రావడానికి 1 రోజులు పట్టాలి. వారు తలుపులు పగులగొట్టుకుని బయటకు వచ్చేసరికి అక్కడ ఖాళీ పోలీస్ జీపులు మాత్రమే ఉన్నాయి. బంగారంతో నిండిన ట్రక్కు మాయమైపోయింది. నకిలీ దొంగలు పోలీసు వేషంలో వచ్చి తమ బంగారాన్ని దోచుకెళ్లారని తెలిసి ప్రొఫెసర్ ఆవేదనతో అరిచాడు. వెంటనే వారు ఆయుధాలు పట్టుకుని వెంబడించారు. లొకేషన్ తెలిసిన ప్రొఫెసర్ త్వరగానే ఆ ట్రక్కును కనిపెట్టాడు. కాని ట్రక్కు తలుపులు తీసి చూస్తే లోపల ఎవరూ లేరు, బంగారం కూడా లేదు. బంగారం మాయమైందని ప్రొఫెసర్ తన సహచరులకు చెప్పగానే అందరూ టెన్షన్ పడ్డారు. ఇది తమ టీంలోని ఎవరో చేసిన పనే అని అర్థమైంది. విచారించగా ప్లాన్ మొత్తం తెలిసిన ర్యాంకో మరియు రూహీ ఇద్దరూ కనిపించడం లేదు. నిస్సందేహంగా వారే ఆ బంగారాన్ని కొట్టేశారు.